ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో 10 క్లస్టర్లను ఏర్పాటు చేసి వర్చువల్ గా జరుగుతున్న మహానాడు వీక్షించేలాగా భారీ స్క్రీన్ల ఏర్పాటు. 10 క్లస్టర్లను సందర్శించి పార్టీ నాయకులతో కలిసి మహానాడు కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. మనం చేసిన అభివృద్ధిని అభివృద్ధి చేయడం చేతకాని నాయకులు ఖాతాలు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఎమ్మెల్యే రాము. సెల్ఫీలు దిగుతానంటూ మాట్లాడేవారు ఆ సెల్ఫీలో ఉన్న అభివృద్ధి కంటికి కనబడటం లేదా అంటూ ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే. ఇంద్రకీలాద్రి మెట్లు మార్గంలో భక్తులకు కొండచిలువ దర్శనం. భయభ్రాంతులకు గురైన భక్తులు వెంటనే స్పందించిన కొండచిలువను అడవిలో విడిచిపెట్టిన సిబ్బంది. 2026 మహానాడు కార్యక్రమం వర్చువల్ గా నిర్వహిస్తున్న నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గంలో మొత్తం 10 క్లస్టర్లను ఏర్పాటు చేసి భారీ స్క్రీన్లతో మహానాడు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించేలాగా ఏర్పాటు నిర్వహించడం జరిగింది. తొలుత నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి అమరులైన కార్యకర్తలు స్మరించుకోవడం జరిగింది. అనంతరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ల వద్దకు చేరుకుని ఎమ్మెల్యే వెనగండ్ల రాము పార్టీ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి మహానాడు సభపై నాయకులు మాట్లాడుతున్న మాటలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చేయడం చేతకాని నాయకులు సోషల్ మీడియా వేదికపై పిచ్చికోతలు కూస్తున్నారని, వాటిని ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త తిప్పికొట్టవలసిన అవసరం ఉందంటూ ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహానాడు నియోజకవర్గ అబ్జర్వర్ బేగ్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎర్రతి శ్రీనివాసరావు, లింగం ప్రసాద్, పెన్నమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్గడ్డ శ్రీకాంత్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఇక్కడ ప్రధానంగా క్లస్టర్ నెంబర్ 4లో క్లస్టర్ నెంబర్ 5లో ఎంత స్ట్రాంగ్ గా అటెండెన్స్ ఉంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మీ అందరితో. ఇదే స్ఫూర్తి ఇవాళ రేపు సాయంత్రం దాకా ఇవాళ సంపాదించే వెయిట్ చేయటమే కాకుండా రేపు కూడా అందరూ కూడా తప్పకుండా అటెండ్ అయ్యి మంచి మంచి ఈ క్లస్టర్కి మంచి పేరు తీసుకుని వద్దాం. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ మన రాష్ట్ర పార్టీ అనేకమైన, మన ప్రభుత్వం రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, అభివృద్ధిని చూపిస్తుంది.
అన్ని రకాలుగానే ముందుకెళ్తా ఉన్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగనంతదే కాకుండా రా దేశం మొత్తం మీద ఎక్కడా లేనంత అమౌంట్స్ మనం సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నాం. ఇది అందరికీ మనం వెళ్ళేట్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేయాలి. మన తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చెప్పుకోలేకపోవటం అనేది ఒక ప్రాబ్లంగా ఉంది ఎప్పటి నుంచో. దాన్ని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత చేస్తున్నాం అనేది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడలో టౌన్లోనే చూసుకుంటే మనం ఇక్కడ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొస్తున్నాం మీరు అందరూ ఒకసారి చూసుకోండి. ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి. మీకు అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలోనూ ఒక ప్రోగ్రాం కింద తీసుకుని చెత్త అనే ప్లేస్ లేకుండా చేయటం అనేది, చెత్త వేసే ప్లేస్లన్నీ తీసేసి క్లీన్ చేసి పెట్టాలి. మనం ఎప్పుడు చేసాం అది? ఎప్పుడు చేసాం మనం చెత్త తీసేసిన ప్లేస్? సంవత్సరం అయిపోయింది. మనం ఆల్రెడీ తీసేసాం. సంవత్సరం క్రితమే మనకి చెత్తబడే ప్లేస్లన్నింటిలో చెత్త తీసేయటమే కాకుండా మనం చక్కగా నీట్గా పెట్టుకుని అన్ని పెట్టుకుని వచ్చాం. అది మనకు గర్వకారణం ఏంటంటే ప్రభుత్వం వేసే మ్యాగజైన్లో గుడివాడని స్పెషల్గా వేశారు. మీరు అందరూ చూసుకుని ఉంటారు. ఎప్పుడు జరగల. మనకి ఇక్కడ చెత్త పోద్దా అనే భయంతో మనం ఉండేవాళ్ళం. అలాంటిది ఇవాళ రాష్ట్రానికే తలమానికంగా మనం ఉన్నామంటే కేవలం మనందరూ పెట్టిన శ్రద్ధ, మనం ఇక్కడ చూపించే ఇంపార్టెన్స్, నీట్నెస్, ఇది మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి. రోడ్లు వేసుకుంటున్నాం, అనేక రోడ్లు వేసుకుంటున్నాం, అన్నీ తెలుసు. ఈరోజు గురించి చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. సో బట్ మీరందరూ కూడా స్పష్టత అయితే తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి మనం చేస్తున్న పని చెప్పుకోవాల్సిన అవసరం గట్టిగా ఉంది. ఈరోజు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉత్సాహభరితంగా క్లస్టర్ నెంబర్ 5లో మహానాడు కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సెకండ్ గ్రేడ్ నాయకత్వం, అట్లాగే కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రసంగం కానీ, పార్టీ తరఫున ప్రవేశపెడుతున్నటువంటి తీర్మానాలు కానీ అనేకమైనవి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుడివాడ అభివృద్ధిని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదర నాయకులందరికీ చెప్పేది ఏంటంటే, ఈ మహానాడు స్ఫూర్తిగా రాబోయే 2-3 నెలల్లో జరగబోయేటటువంటి గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఈ క్లస్టర్ నెంబర్ 5లో ఉన్న 9 వార్డులకి 9 వార్డులు మనం గెలిచే విధంగా నాయకత్వం అంతా పనిచేయాలి. ఆ విధంగా మనం అనుకుంటే సరిపోదు. దానికి ఏదైనా ఒక వ్యూహంతో మనం ముందుకెళ్ళాలి. ప్రతి వార్డులోనూ ఉన్నటువంటి వార్డు కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ అందరూ కూర్చుని ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు యాక్టివ్గా లేరు, గతంలో యాక్టివ్గా లేని వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాల్సిందో పాటు మన ప్రభుత్వంలో శాసనసభ్యుడు వెనుగళ్ల రాము గారు చేస్తున్నటువంటి కృషి కానీ, దాని ద్వారా గుడివాడ పట్టణానికి వస్తున్నటువంటి ఫండ్స్ కానీ, ఈ ఫండ్స్ మన వార్డులో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని కానీ, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా తప్పకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మనం తెలియజేసినప్పుడే రేపు ఎలక్షన్ మనకు చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరికీ కూడా మరి ఈ రోజున జరిగేటటువంటి మహానాడు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఇదే ఉత్సాహంతో, ఇదే స్ఫూర్తితో పనిచేసి ఈ మహానాడు నుంచి వచ్చే మహానాడుకి మళ్ళా మనం బ్రహ్మాండంగా గుడివాడ మున్సిపాలిటీని, నాకు తెలిసి 1-2 వార్డులు తప్ప మిగిలిన ప్రతి వార్డుని మనం కొట్టి గిఫ్ట్గా అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. క్లస్టర్ నెంబర్ 7 మరి ఈ రోజున 9 వార్డులకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు మనం జరుపుకుంటున్న పండగ వాతావరణం, వసువు పండగ. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మాభిమానం అనే నానుడితో ఆ రోజున కాంగ్రెస్ పార్టీని మరి ఓడించి మరి పార్టీ పెట్టినటువంటి 9 మాసాల్లోనే ఒక రికార్డులు, మరి ఈ రోజున తమిళనాడులో అక్కడ ఇక్కడ రికార్డులు అంటారు, అలా కాదు. 294లో స్థానాల్లో మరి 225 స్థానాలు పైచేసి మనం గెలిచి మరి 9 మాసాల్లోనే అధికారం చేపట్టడం. ఏదైతే జెండా ఏజెండా తెలుగుదేశం పార్టీ రెండే, జెండా ఏజెండా రెండు కూడా మనం ఏం చేసినా కూడా అభివృద్ధి, అలాగే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తా ఉన్నాము అభివృద్ధి చేసి చూపించాం. అలాగే మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈనాడు మన తెలుగు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అన్ని కూడా ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అమలు పరుస్తూ 90% ఏదన్నా 1-2 ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మనం చేయలేకపోయినా 90% మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక కార్యకర్తగా తల ఎత్తుకుని మనం ఈ రోజున ప్రజలన్నింటి వాళ్ళ ఓట్లు అడగడానికి కూడా దేనికైనా కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా చేస్తా ఉన్నాం, మన చక్కటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకెళ్తా ఉన్నాం. మరి 20 సంవత్సరాలుగా మరి వెనకబడినటువంటి గుడివాడ అభివృద్ధిని మరి చాలా సార్లు మనం అనుకున్నాం, కార్యకర్తలుగా మొదలుపడ్డాం అనేక సందర్భాల్లో. ఎన్నిసార్లు అయినా కూడా మనం అతన్ని ఓడించలేకపోయామనే బాధని మరి ఆ రోజున మనలాంటి కార్యకర్తగా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఆయన అమెరికాలో ఉన్నా కూడా జీర్ణించుకోలేక ఇక్కడికి వచ్చి మరి అన్ని చూసాం మనం. ఈ రోజున రకరకాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఆయన చక్కగా ఆయన చేయవలసిన పని ఈ అభివృద్ధి చేయాలి, ఈ గుడివాడ పట్టణాన్ని ఒక సుందరమైన నగరంగా అభివృద్ధి. ఇంత పెద్ద స్థాయిలో ప్రతి క్లస్టర్లో కూడా చాలా చక్కగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆలోచన కన్నా ఎక్కువగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇలాంటి మహానాడు ఫస్ట్ టైం మనం చరిత్రలో నిర్వహించుకుంటాము. అలాంటి మహానాడు గుడివాడలో నిర్వహిస్తున్న శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు ఎన్నికల రాము గారికి ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే మహానాడు అనేది తెలుగు వారి పశువుల పండుగ. మేమందరం కూడా ఈ యొక్క 2 రోజులు ఒక ఉత్సవ వాతావరణం, పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తే మనమందరం కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఒక కలిసికట్టుగా ఒకే చోట ఏకమై మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సందేశాన్ని మనందరం వింటా ఉన్నాం. ఈ యొక్క మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మేమందరం తెలుసుకున్నాం. ఎలాగైతే ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సారథ్యంలో, అలాగే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆలోచనలు, విధానాలు, నిర్ణయాలు కూడా ఈరోజు మనమందరం వింటా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో. అయితే ఈ యొక్క 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి, ఒక కూటమి ప్రభుత్వంలో ఎన్నో రాష్ట్రాల్లో మన భారతదేశంలో ఉన్నాయి, కానీ మన ఆంధ్ర రాష్ట్రమే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఈ రోజు ముఖ్య ఉద్దేశం స్త్రీ శక్తి, మహిళలందరూ కూడా ప్రతిపీట పెడుతూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మహానాడు కార్యక్రమం ఏదైతే హైబ్రిడ్ విధానంలో జరుగుతూ ఉందో, ప్రతి క్లస్టర్కి కూడా ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి కార్యకర్తలందరూ కూడా ఒక చోట చేరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు వెనుకల రాము గారు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చినటువంటి బేగ్ గారు, అట్లాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారు, అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ మన మురళి గారు, వచ్చినటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు 1973లో ఈ పార్టీని పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమాన్ని జరపడం ఆనవాయితీ. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ 3 రోజులు కూడా
దినం. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అన్న నందమూరి పార్టీని స్థాపించిన అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రపక్షం మా అందరికీ పెద్దన్నయ్యేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మహానాడికి వివేక నియోజకవర్గంలో మా వివేక పెద్దన్న అన్నయ్య వెంకట రాము గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహానాడు వేడుకలకు మా మిత్రపక్షమైన జనసేన పార్టీ తరఫున మమ్మల్ని ఆహ్వానించి మాకు గౌరవించినందుకు మా సోదరులు శాసనసభ్యులు వెంకట రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ వారందరం కలిసి ఎంతో సఖ్యతగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా పాల్గొంచుకుంటాం. అలాగే ఎంతో అనుభవం ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఏదైతే గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడి రాక్షస పాలన నుంచి ప్రజలందరూ ఇప్పుడిప్పుడే సుభిక్షమైన పాలనని మన చంద్రబాబు వర్చువల్ పద్ధతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమింపబడ్డ నారా లోకేష్ మాట్లాడుతున్న మాటలను శాసనసభ్యులు వెనుగళ్ల రామ ఆసక్తిగా వినటం జరిగింది. కూటమిగా ఎందుకు ఏకమై ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్న అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నారా లోకేష్ మాట్లాడుతున్నంతసేపు ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఆసక్తిగా నారా లోకేష్ మాటలను ఆలకించడం జరిగింది. ఏకంగా గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం, ప్రత్యేక పట్వారి వ్యవస్థ అంటూ ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. స్త్రీ శక్తి మన ఎన్టీఆర్. మహిళలకు ఆస్తుల సమానత్వం, మహిళలకు పెద్ద ఎత్తున చదువుకోవాలని భారతదేశంలోని తొలి మహిళా విద్యాలయం ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఇంకా మహిళలు కూడా రాజకీయాల్లో ప్రోత్సహించి ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆనాడు నాకు ఫోన్ చేసి ఒకే చెప్పాడు, అన్నగారిగా నీకు అండగా నిలబడతా, నిన్ను ప్రోత్సహిస్తా, నీకు ఏం సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి తమ్ముడు అని చెప్పాడు. అందుకే మనం జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసింది. కోటి సభ్యులు నా కుటుంబానికి ఇప్పుడు కొంచెం మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలని కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తాం. ఈ రోజు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది కనుక విశాఖ ఉక్కుని కాపాడుతున్నాం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాం, త్వరలో కర్నూలు హైకోర్టు బెంచ్ తీసుకొస్తున్నాం, ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలను తీసుకొస్తున్నాం, ఏకంగా అమరావతి పోలవరంకి రావాల్సిన నిధులు కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాకుండా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్ గా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఒక్కసారిగా కలకలం రేగింది. మెట్ల మార్గంలో అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీస్తారు. చెట్టుపై నుంచి భారీ కొండ చిలువ ఒక్కసారిగా మెట్ల మార్గంపై పడటంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నాయి. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న మెట్ల మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో మార్గం పక్కన ఉన్న చెట్టుపై నుంచి ఒక్కసారిగా కొండ చిలువ కిందకు పడింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా షాకు గురై అరుస్తూ వెనక్కి పరుగులు తీశారు. కొండ చిలువ మెట్ల మార్గంపై కనిపించడంతో కొంతసేపు భక్తులు ముందుకు వెళ్లేందుకు భయపడ్డారు. సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కొండ చిలువను సురక్షితంగా అక్కడి నుంచి తొలగించే చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో అడవి జీవులు సంచారంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏం చేస్తున్నారమ్మా మీరు? ఏం చేస్తున్నారు? ఏంటా ఇందాక పాము ఎక్కువ ఉంటే డ్యూటీకి క్యాకెత్త రావాలి కదా. ఇందాక చెప్తున్నాడు ఇతను. ఇందాక చెప్తున్నా ఏం చేస్తున్నావు నువ్వు?
దాన్ని చెడుతున్నాడు ఇతను పూజారి గారు. వచ్చి పంజుడయ్యా నువ్వు, నాకు పంజుడు అక్కడ బాగుంటే జనాలుంటే ఇక్కడ నువ్వు ఇప్పుడు ఒక చిన్న విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్ బైపాస్ రోడ్ గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్ సత్యనారాయణపురం గుడివాడ. వెల్కమ్ బ్యాక్. అభివృద్ధి ఏమీ లేదు, సెల్ఫీలు దిగుతూ ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై ఎమ్మెల్యే వెనుగళ్ల రాము స్పందించారు. అభివృద్ధి చేయటం చేతకాని వైసీపీ నాయకులు తమ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వారి ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీలు దిగుతున్నాను అంటూ మాట్లాడుతున్న వ్యక్తులు జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉందో ఆ సెల్ఫీ ఫోటో వీక్షిస్తే తెలుస్తుందంటూ ఆయన మండిపడ్డారు. అభివృద్ధి చేయలేకపోయామని సిగ్గు కూడా లేకుండా అభివృద్ధి జరుగుతున్న సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించేలాగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనం చేసే పని చెప్పుకుంటంలో ఏమాత్రం రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎందుకంటే చేయకుండా అని చెప్పుకున్నారు. లాస్ట్ ఏం చేయకుండా అని చెప్పుకున్నారు. అవి చేసాం, ఇది చేసాం, అది చేసాం, ఇది చేసాం. ఇప్పటికీ చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా. మన ఈ రోడ్లన్నీ వాళ్ళు ఇచ్చారని వీళ్ళు ఇచ్చారని. ఇంకొక సంవత్సరంలో మన గుడివాడ అలా ఉండబోతున్నా కూడా మీరు చూస్తారు. ఇంకా అవ్వలేదు, పని మొదలైంది, మార్పు మొదలైంది. ఇంకొక సంవత్సరంలో ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. అందరూ కూడా చెప్పాలి, చేసింది చెప్పాలి అనేది ఒక ఇంపార్టెంట్. నేను మళ్ళీ మధ్యాహ్నం కూడా వస్తున్నాను, 2 చోట్ల తిరుగుతూ ఉంటాను. అందరం కలిసి పండగలా చేసుకుంటాం. ప్రతిదీ మనం చెప్పిన ప్రతి మాటకి మనం ఒక వాల్యూ ప్రకారం ఉన్నది నిజం చెబుతాం. అబద్ధాల ఫ్యాక్టరీగా ఉన్న అవతల పార్టీ ఏదున్నా లేకపోయినా కానీ మ్యానుఫ్యాక్చర్ చేసేసి అబద్ధాన్ని కూడా ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పేటటువంటి వాళ్ళకి మనం ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ గుడివాడలో తెలుసు కదా, ఇక్కడ ఈ రోడ్లన్నీ వాటి టైంలో వచ్చినాయంట, గత ప్రభుత్వం శాంక్షన్ అయినాయి అంట. ఎవరు నమ్ముతారు అనేది కూడా కనీసం సిగ్గుగా పడకుండా చెప్తా ఉంటారు. ఇలాంటివన్నీ వాళ్ళు రోడ్లు వేసారంట, నేను ఫోటోల కోసం తిరుగుతున్నానంట. నిజమైన ఇదంతా ఫోటోల కోసం తిరగట్లేదు. నేను తిరుగుతున్నాను కాబట్టి ఆ రోడ్లు అంతా కరెక్ట్గా వచ్చినాయి నా ఉద్దేశం. తిరగకుండా మనకి రోడ్డు ఇచ్చేసాం, వాళ్ళ బాధ్యత చేసుకుంటారంటే జరిగే పరిస్థితులు గుడివాడలో లేకుండా చేశారు. అందుకని నేను తిరగాల్సి వస్తుంది. రేపు నుండి నాకు అవసరం లేదు.
ఇదే రకంగా జనాలందరూ ఒక మూడ్లోకి వచ్చేస్తే ఈ చిన్న చిన్న సందులకి వీటికి వాటికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అక్కడ ఎట్లా ఉందనేది తెలుసుకుంటే నేను కరెక్ట్గా పనిచేయగలుగుతాను. కాబట్టి ప్రతి చోటకి తిరుగుతున్నాను, ప్రతి దీనిలోకి పెడుతున్నాను. మనకి చెత్త కనబడితే ఫోటో తీసుకుని పెట్టడం అనేది ఇంపార్టెంట్ కేసు. గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ తన స్థాయికి మించి వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్న బురగడ్డ శ్రీకాంత్ తనకు సెంట్రల్ పార్టీ ఇచ్చిన నియామక పత్రం చూపించాలని వైసీపీ గుడివాడ నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు గంటా శ్రీను డిమాండ్ చేశారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో గంటా శ్రీను మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పేర్ని నానిపై విమర్శలు చేసిన బురగడ్డ శ్రీకాంత్ 2 రోజుల్లో తనను ఇన్ఛార్జిగా ప్రకటించిన నియామక పత్రం చూపించకపోతే లీగల్గా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న జనసేన పార్టీ నాయకుడు బోరగడ్డ శ్రీకాంత్ మా జిల్లా ప్రెసిడెంట్ అయిన మాజీ మంత్రి పేర్ని నాని గారి మీద నీకు పని పాట లేదు అని అవాకులు చవాకులు విమర్శించారు. నేను బోరగడ్డ శ్రీకాంత్ గారిని అడుగుతున్నా, అయ్యా నువ్వు ఏ హోదాలో మా నాయకుడైన పేర్ని నాని గారిని విమర్శించావు? నేను గుడివాడ నియోజకవర్గానికి ప్రచార విభాగం అధ్యక్షుడిని. ఇది మా సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన నాకు అపాయింట్మెంట్ లెటరు, ఇది నాకు ఇచ్చిన ఐడి కార్డు, క్యూఆర్ కోడ్. నువ్వు జనసేన పార్టీ ఇన్ఛార్జి కాదు. నువ్వు జనసేన పార్టీ ఇన్ఛార్జి అయితే 48 గంటల్లో నీ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్, అపాయింట్మెంట్ లెటరు చూపించు. నువ్వు జనసేన పార్టీ ఇన్ఛార్జి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రలోభపెట్టి మోసపూరితమైన మాటలు చెప్తున్నావు, మోసపూరితమైన మాటలు విమర్శిస్తున్నావు. అలాగే మా పేర్ని నాని గారు మచిలీపట్నంలో ఒక జనసేన పార్టీ మనిషిది అక్రమంగా బిల్డింగు కూలగొడితే అతను మానవత్వంగా పార్టీలకి అతీతంగా సంబంధం లేకోకుండా ఆయన సానుభూతిని తెలియజేశాడు. అది నాయకత్వం అంటే. ఆ రోజు మచిలీపట్నం కార్పొరేషను కమిషనర్ గారు ఆ బిల్డింగు పగలగొడతానికి పోలీసు బందోబస్తు వెళ్తే అక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకులు మీ ఎంపీ గారైన బాలశౌరి గారికి ఫోన్ చేస్తే బాలశౌరి గారు ఏం చేయాలి? అధికార పార్టీలో ఉన్న ఎంపీ వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆపాలి. లేదు కలెక్టర్ గారు అందుబాటులో లేకపోతే మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఆపించాలి. లేదు ఆయన అందుబాటులో లేకపోతే స్టేట్లో చీఫ్ సెక్రటరీ గారు ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు 24 గంటల్లో. ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటారు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉంటారు, ఎంపీలకు అందుబాటులో ఉంటారు. మీరు ఎందుకని ఫోన్ చేసి మీరు ఆపలేదు? మీరు ఒక కమిషనర్ని కలెక్టరేట్ ఆఫీస్లో బాలశౌరి గారు నువ్వు అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దీన్ని ఏమంటారు? నువ్వు బిల్డింగ్ పడగొట్టేటప్పుడు నువ్వు ఆపకుండా ఇప్పుడు నువ్వు కలెక్టరేట్ ఆఫీస్లో నువ్వు కమిషనర్ గారు తిడతానంటే దాన్ని డ్రామా అనరా? దాన్ని డ్రామా ఆర్టిస్ట్ అంటారు. ఓకే, మీరు అది కాదు. మీరు ఇంతకే ఒక అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు మీరు అధికారి మీద ఎందుకు చర్య తీసుకోలేదు? కేవలం జనసేన పార్టీ బిల్డింగు కూల్చడానికి అసలు కర్మకర్త క్రియ మీరే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను మీడియా మిత్రులకు కూడా ఒక విషయం చెప్తున్నా. అయ్యా, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నాడు బోరగడ్డ శ్రీకాంత్ గారు. మీరు దయచేసి ఆయన దగ్గర లెటర్ తీసుకుని మీరు ప్రచురించేటప్పుడు, పబ్లిసిటీ చేసేటప్పుడు ఆయన హోదా ఏంటో కలిసి చేసుకోండి. ఆయన 2 రోజుల్లో ఆయన కానీ అపాయింట్మెంట్ లెటర్ కానీ చూపించకపోతే మేము లీగల్గా ముందుకు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి హెచ్చరిస్తున్నాను. గుడివాడలో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సిరి ఆంధ్రప్రదేశ్ క్లీన్ సిప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుండగా గుడివాడలో మాత్రం ఈ కార్యక్రమాన్ని ఏడాది క్రితమే ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అప్పట్లో చేపట్టిన చర్యలు, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ కార్యక్రమాలు, RRR సెంటర్ వంటి కార్యక్రమాల వల్లే నేడు గుడివాడకు ఈ గుర్తింపు వచ్చిందన్నారు. ఈ విజయం ఒక వ్యక్తిది కాదని గుడివాడ పట్టణ ప్రజల సహకారం వల్లే సాధ్యమైందంటూ పేర్కొంటూ ఈ గౌరవాన్ని పట్టణ ప్రజలకు అంకితం చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలోనూ
ఒక ప్రోగ్రామ్ కింద తీసుకుని చెత్త అనే ప్లేస్ లేకుండా చేయటం అనేది, చెత్త వేసే ప్లేస్లన్నీ తీసేసి క్లీన్ చేసి పెట్టాలి అని. మనం ఎప్పుడు చేసాం అది? ఎప్పుడు చేసాం మనం చెత్త తీసేసిన ప్లేస్? సంవత్సరం అయిపోయింది. మనం ఆల్రెడీ తీసేసాం. సంవత్సరం క్రితమే మనకి చెత్త పడే ప్లేస్లన్నింటిలో చెత్త తీసేయటమే కాకుండా మనం చక్కగా నీట్గా పెట్టుకుని అని పెట్టుకుని అది మనకు గర్వకారణం ఏంటంటే, ప్రభుత్వం వేసే మ్యాగజైన్లో గుడివాడని స్పెషల్గా వేశారు. మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఎప్పుడు జరగల. మనకి ఇక్కడ చెత్త పోద్దా అనే భయంతో మనం ఉండేవాళ్ళం. అలాంటిది ఇవాళ రాష్ట్రానికే తలమానికంగా మనం ఉన్నామంటే కేవలం మనందరూ పెట్టిన శ్రద్ధ, మనం ఇక్కడ చూపించే ఇంపార్టెన్స్, నీట్నెస్, ఇది మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి. రోడ్లు వేసుకుంటున్నాం, అనేక రోడ్లు వేసుకుంటున్నాం, అన్నీ తెలుసు. ఈరోజు గురించి చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. సో బట్ మీరందరూ కూడా స్పష్టత అయితే తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి మనం చేస్తున్న పని చెప్పుకోవాల్సిన అవసరం గట్టిగా ఉంది. మనకి ఎంతసేపు మన కార్యకర్తలందరికీ ఎప్పుడైనా కానీ పోరాటం చేయడం అలవాటు అయిపోయింది. మన అందరం కూడా గట్టిగా మనం చేసే పని చెప్పుకుంటంలో ఏమాత్రం హెసిటేషన్ అవసరం లేదు. ఎందుకంటే చేయకుండా అని చెప్పుకున్నారు. లాస్ట్ ఏం చేయకుండా అని చెప్పుకున్నారు. అవి చేసాం, ఇది చేసాం, అది చేసాం, ఇది చేసాం. ఇప్పటికీ చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా. ఈ రోడ్లన్నీ వాళ్ళు ఇచ్చారని, ఇది ఇచ్చారని. ఇంకొక సంవత్సరంలో మన గుడివాడ ఎలా ఉండబోతుందో కూడా మీరు చూస్తారు. ఇంకా అవ్వలేదు, పని మొదలైంది, మార్పు మొదలైంది. ఇంకొక సంవత్సరంలో ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నియోజకవర్గంలో 10 క్లస్టర్లను ఏర్పాటు చేసి వర్చువల్ గా జరుగుతున్న మహానాడు వీక్షించేలాగా భారీ స్క్రీన్ల ఏర్పాటు. 10 క్లస్టర్లను సందర్శించి పార్టీ నాయకులతో కలిసి మహానాడు కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. మనం చేసిన అభివృద్ధి చేయడం చేతకాని నాయకులు ఖాతాలు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఎమ్మెల్యే రాము. సెల్ఫీలు దిగుతానంటూ మాట్లాడేవారు ఆ సెల్ఫీలో ఉన్న అభివృద్ధి కంటికి కనబడటం లేదా అంటూ ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే. ఇంద్రకీలాద్రి మెట్లు మార్గంలో భక్తులకు కొండ చిలువ దర్శనం. భయభ్రాంతులకు గురైన భక్తులు వెంటనే స్పందించిన కొండ చిలువను అడవిలో విడిచిపెట్టిన సిబ్బంది. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.